యమున గజా బాబాయ్ సక్కుని నేరస్తురాలు చేశారు. అమ్మ వాళ్ళు చెప్పింది నిజమని స్వయంగా నిర్ధారణ చేసింది. నేను తెలివి తక్కువ వాడిని, పనికి మాలిన వాడిని, మూర్ఖుడిని. నాకు వ్యాపారం చూసుకునే అర్హత కూడా లేదు. కానీ పాచికలాడే గజా బాబాయ్కి ఉంది. అసలు నేను నా భార్య ఇంట్లో ఉండడానికి అర్హులం కాదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను వ్యాపారాన్ని చూసుకోవట్లేదు కాబట్టి ఇక మీకు భారంగా ఉండదలుచుకోలేదు. నా భార్య కూడా మీరు ఉచితంగా తిండి పెట్టక్కర్లేదు. మేము ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం. పదసకు దిగు గారు, మిమ్మల్ని ఇంకా పెద్దమ్మ గారిని పాటిల్ గారు రమ్మంటున్నారు. కారణం ఏంటి? ఎందుకు రమ్మన్నారో తెలియదండి, కానీ వెంటనే పిలుచుకు రమ్మన్నారు. రండి వెళ్దాం. జై చంద్రోబా, జై చంద్రోబా, జై చంద్రోబా. నేను మీ అందరికీ వివరంగా చెబుతాను. నన్ను అడగండి. ఈ ముగ్గురు గమనించారా? అందరి లెక్కల్ని తేల్చేస్తాను అని రాసుంది. ఒక్కొక్కరిని వరుసగా ముగిస్తాను. మీరు ఈ కుంకుమని ముక్కు పుడకని చూసారా? సందేహం లేదు, ఇది బాణామతి చేతబడి చేస్తోంది. ఆ మంత్రగత్తె అనేక రకాలుగా మన మీద దాడి చేస్తోంది. నేను తనను చూశాను. ఇది ఖచ్చితంగా ఆ మంత్రగత్తె పనే. ఏం చెబుతున్నా? అదేం కాదు భాస్కర్ గారు, ఇలాంటివి పట్టించుకోకండి. మీరు ఏవేవో ఊహించుకొని భయపడితే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. కావాలని ఎవరో ఆకతాయితనంగా ఇలా చేస్తున్నారు, అంతేగాని మంత్రం కాదు. భాస్కర్ శాస్త్రి గారు చెప్తున్నారు కదా. బాగుంది దిగు గారు. నేను కళ్ళతో చూస్తే దాన్ని మీరు భ్రమ అంటున్నారా? సకు మీ భార్యని వెనకేసుకొస్తున్నారు. తను నిప్పు పెట్టిన నా మంచానికి నేను నా కళ్ళారా తనను చూశాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అవును, నాకెంత నష్టం జరిగిందో మీరే చూడండి. నేను కుండలమ్మకురి బ్రతికేవాడినండి. భాస్కర్ శాస్త్రి గారు చెప్పింది నిజమే. దిగు గారు, అర్ధరాత్రి పెద్ద శబ్దాలు వచ్చాయి. అయ్యో దేవుడా, రామ్ 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 రామ్. నా కుండలన్నీ పగలగొట్టి ఆ సక్కుబాయ్ వెనక్కి చూడకుండా కర్ర తీసుకొని నడుచుకుంటూ వెళ్ళింది. నేను తనను గట్టిగా అరిచి పిలిచాను, కానీ తను ఆగలేదు. చూడండి బాబాయ్, అది సక్కు అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి కుండలెందుకు పగలు కొడుతుంది? మీరేమైనా తన శత్రువా? అసలు రాత్రి వేళ కటిక చీకట్లు మీకు స్పష్టంగా కనిపించిందా? ఊహించుకొని చెప్తున్నారా? మొన్న భాస్కర్ గారు నేరం ఆరోపించారని ఇప్పుడు మీరు అంటున్నారు. సక్కు ఎందుకు ఈ పని చేస్తుంది? అసలు మీరు తనని స్పష్టంగా చూసారా? అయ్యో దిగు గారు, సక్కు తల్లి మన గ్రామస్తురాలు, నేను గుర్తుపట్టలేనా? ఏముంది, సక్కు తల్లిని మేము రోజు చూస్తూనే ఉంటాము కదండి. తను ఖచ్చితంగా సక్కువనే. అవును, అవును, సందేహం లేదు. తనేమి చేయకపోతే నేనెందుకు తన మీద నిందలేస్తాను? బాగుందండి, మీరు చీకట్లో ఎవరినో చూసి సక్కు అని పొరపాటు పడ్డారు. తనెందుకు రాత్రి బయట తిరుగుతుంది? దిగు, నువ్వు కొంచెం శాంతంగా ఉండు. ఇప్పుడు మనం వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఆవేశపడితే కుదరదు, కాస్త ఓర్పుగా ఉండు. నిజం నిప్పు లాంటిది, దాచినా దాగదు. దిగు,
కుమారన్నయ్య భాస్కర్ గారు ఎందుకు అబద్ధాలు చెప్తారు? సరే, ఇక నిశ్చింతగా ఉండండి. ఇకపై మా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ గ్రామస్తులు భయంతో వణుకుతూ బతకక్కర్లేదు. నేను నా భార్య ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. మేమిక్కడే ఉంటే మీరు ఇలాగే అబద్ధపు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అలా ఎలా కుదురుతుంది? మాకు చాలా నష్టం జరిగింది. నష్టపరిహారం చెల్లించకుండా పారిపోతారా?